నమస్తే. జై భీమ్, జై దివ్యాంగజన్. ఇక్కడ ఒక మెమో ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ PROC2 డిపార్ట్మెంట్ మెమో నెంబర్ 1554095. డేట్ వచ్చేసి 4th అక్టోబర్ 2023 రోజున వచ్చింది. అది సబ్జెక్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ in WPC number 132 of 2016 and WPC number 876 of 2017 filed by Sri Rajneesh Kumar Pandey and others to fill up the vacancies for the posts so created for rehabilitation professionals or special educators, permission for training up the secondary grade teachers that are working in the elementary level in due consultation with the Rehabilitation Council of India, and to place these teachers in the schools as per teacher people ratio prescribed by the Government of India according reference judgment of Supreme Court of India in a WPC number 132 of 2016 and WPC 817 by the 2017 filed by the Sri Rajneesh Kumar Pandey and others, received through email from the section సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిసీవ్ చేసుకున్నారు. అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకటి మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకున్నాయి. ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేకపోతే రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ పోస్ట్ని క్రియేట్ చేసి స్కూల్స్ CWSN పిల్లలకు దానికి సంబంధించిన రేషియో ప్రకారం ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఫిలప్ చేయమని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ కాపీ అని పంపించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వారు దీనికి రిప్లైగా ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ cited, government after careful examination of the matter hereby accorded permission to the commissioner of school education and the state project director Samagra Shiksha to train up the secondary grade teachers that are working in the elementary level in due consultation with the Rehabilitation Council of India, and to place these teachers in the schools as per teacher people ratio prescribed by the Government of India date 21/9/2022 and complete the entire process by the August 2024 without any delay. అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా CWSN రేషియో ప్రకారం ఒక స్పెషల్ ఎడ్యుకేటర్స్ని ఎవరైతే BEd స్పెషల్ ఎడ్యుకేషన్, DEd స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళని స్కూల్స్లో రిక్రూట్మెంట్ చేయమంటే వాళ్ళు ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే స్కూల్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని మేము ట్రైన్ అప్ చేసేదాన్ని టీచర్స్ CWSN రేషియో ప్రకారం మేము వాటిని సర్దుబాటు చేస్తామనేసి వాళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇది ఇప్పుడు ఎంటైర్ ప్రాసెస్ ఎప్పుడు పూర్తి చేస్తాం, ఆగస్టు 2024కి పూర్తి చేస్తామని రెస్పాండ్ అయ్యారు. అంటే 2 years 2.5 years ఎవరైతే కంప్లీట్ చేస్తారో డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, BEd స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, 2 years పూర్తి చేసిన వాళ్ళ అవసరం లేదు. ప్రస్తుతానికి నా సెకండరీ గ్రేడ్ టీచర్స్ మేము ట్రైనప్ చేసుకొని వాళ్ళని చిల్డ్రన్ ఎవరైతే CWSN రేషియో ప్రకారం ఫిల్అప్ చేసుకుంటామనేసి ఒక ఆర్డర్ కాపీ అనేది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష దేర్ఫోర్ ద రిక్వెస్టెడ్ టేక్ నెసరీ యాక్షన్ అకార్డింగ్ ఇన్ ది మ్యాటర్. ప్రవీణ్ ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇదనేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా ఉంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ అనేవాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీకి ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. అంటే మాకు 2 years 2.5 years అదే BEd డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్, BEd స్పెషల్ ఎడ్యుకేషన్, MEd స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ అవసరం లేదు మాకు. మేము సెకండరీ గ్రేడ్ టీచర్స్ని ట్రైనప్ చేసుకొని వాళ్ళని CWSN రేషియో ప్రకారం ఫిల్అప్ చేసుకొని 2024 ఆగస్ట్ కల్లా మేము పూర్తి చేస్తామనేసి వాళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. మరి మేము ఎలా చదువుకుంటాం సార్? టీచర్లు లేకపోతే ఎలా చదువుకోవాలి సార్? మేము ఎలా చదువుకోవాలి సార్? దయచేసి మా యొక్క మనవిని మీరు అర్థం చేసుకుని మీరు మా టీచర్లందరూ కూడా మా స్కూల్కి పంపాలని. విజన్ 2025 ఇంక్లూజివ్ ఆంధ్ర. 45,000 mainstream schools to be converted to inclusive ready accessible environments. 2 lakhs over CWSN to be digitally ready with the devices and trained by 2025.
AP curriculum content to be made born accessible LMS for all students, be it in schools of home based. 45,000 మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ ఇంక్లూజివ్ స్కూల్స్గా కన్వర్ట్ చేస్తారంట. 2 lakhs CWSని డిజిటల్గా రెడీ చేస్తారంట.